ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము ఆరాధన కార్యక్రమం జరుగుతున్నది కావున ఇప్పుడు ఆరాధన ప్రారంభించడం ముందుగా ఒక చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని తిమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన ఆదివారం దినం నుండి ఈ యొక్క ఆదివారం పొద్దునేమో తండ్రి ప్రభా 24వ తారీఖు 10వ నెల 2021వ సంవత్సరము ఆదివారం ఈ యొక్క ఉదయకాల సమయం వరకు నన్ను మమ్మలను నీ యొక్క దైవబిడ్డలందరినీ క్షేమంగా ఉంచి కాచి కాపాడి నడిపించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మాకంటే గొప్పవారు ఘనులు తండ్రి ప్రభా ఎంతో మంది సంఘులు లేరు తండ్రి. మాకైతే తండ్రి ప్రభా గొప్ప భాగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీ యొక్క దైవ సన్నిధిలో నిలవబడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యొక్క ఆదివారం ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో శాంతి సమాధానం రక్షణ దయచేయండి ప్రభా. ఆరాధన ఆరంభించేంత వరకు నీ మహిమార్థమై ధరించుకుని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, కార్యక్రమాంతరంలో నీ కృపా కాపుదల మెండుగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసి ఈ యొక్క మనవులని విన్నవించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం పాటల ద్వారా ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచాం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందింప భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను
గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో ఆనందింపబాగే ఉన్న చాలు నీ సన్నిధిలో ఆనందింపబాగే ఉన్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభువుని ఎంతగానో మహిమపరిచి ఉన్నాం. ఇప్పుడు వాక్య పఠనంలోకి వెళదాం. 46వ కీర్తన, కోరహు కుమారుడు రచించిన 46వ కీర్తన ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ కుమార్ చదివి వినిపిస్తారు. 46వ కీర్తన చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నిలుపు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము దేవుని స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమైన దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుని నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం కొద్దిసేపు దేవుని స్తుతించుకుంటూ స్తుతి ఆరాధనలో కొద్ది సమయాన్ని గడుపుదాం. స్తుతి ఆరాధన చేసుకుంటూ ప్రార్థనలో మనందరము లేచి ఏకీభవించి స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. మనమందరము లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన చేద్దాం.
స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం మహోన్నతుడివి గొప్ప దేవుడు నాయన కరుణగల మహారాజా నీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం తండ్రి అద్భుత కార్యములు చేసిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా నీకే స్తుతులు స్తుతులు హల్లెలూయా 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 నీకేమిచ్చి మీ రుణం తీర్చలేం ప్రభువనైనయ్యా మా విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభనైనా కేవలం తండ్రి ప్రభ నీకు స్తుతులు అర్పించుచుండగా ప్రభ మా స్తుతులు మీపై మీరు ఆశీర్వదమ్మని అడుగుచున్నాం ప్రభానైనా యేసయ్యా పరిశుద్ధుడా నీతిమంతుడా మంచి దేవా నీకే స్తుతులు స్తోత్రములు రాజులకు రాజా ప్రభువులకు ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన అయా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి మా స్తుతులు మీరు అందుకొనదగిన దేవా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా నీకే స్తుతులు 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 యేసయ్యా మేము చేస్తున్న స్తుతి ఆరాధన పాదాలకు సమర్పిస్తున్నామయ్యా మీ సాధసన్నిధికి చేర్చుకోండి ప్రభా నాయన నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 నీకే మహిమ నీకే ఘనత ప్రభా నాయన యేసయ్యా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా స్తోత్రములు తండ్రి నాయన ప్రేమ గలమా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా నాయన నీలో సంతోషం కలదు ప్రభా నాయన నీలో ఆనందం కలదు ప్రభా నాయన నిన్ను స్తుతిస్తే తండ్రి ప్రభా నాయన మాకు తండ్రి ప్రభా సంతోషం ఉంది ప్రభా నాయన యేసయ్యా నీలో తండ్రి ప్రభా నాయన యేసయ్యా సమాధానం దొరుకుతుంది ప్రభా నాయన నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మా స్తుతులు మీరు అందుకోనండి ప్రభా నాయన యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 నీకే స్తుతి ప్రభా స్తోత్రం స్తోత్రమయ్యా నాయన ప్రభా నాయన ఇది అలాగే మనం అందరం ఆరాధించుకుంటుండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా నీ దయ వలనేనయ్యా నేనేమైనా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నా మట్టుకైతే బ్రతుకుటకైతే చావైనా నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుటకైతే చావైనా నాకెంతో మేలు ఇదిగో దేవా ఉన్నాడయా ఇదిగో దేవా ఉన్నాడయా నన్ను దయకొనమయ్యా హల్లెలూయా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహామునా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా ప్రభువా
నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం అలాగే ఆరాధించుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, మీకే స్తుతులు స్తోత్రములయ్యా, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నేనయ్యా గడిచిన వారం నుండి ప్రభా తండ్రి ఈ వారం వరకు తండ్రి నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడే ప్రభా, నీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా, నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. నేనయ్యా ఈ దినము చూడలేక ప్రభా, ఈ క్షణం చూడలేక ప్రభా, అనేక అపాయాలతో ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. నైనా వారికన్నా మేము గొప్ప వారం కాదు గాని ప్రభా. నైనా యేసయ్యా నిన్ను నమ్మిన బిడ్డలుగా ప్రభా నైనా యేసయ్యా మరి ప్రభా నైనా మమ్మల్ని తండ్రి క్షేమంగా ఉంచి తండ్రి ప్రతి క్షణం కాచి కాపాడి ప్రభా భద్రపరిచి ఉంచుతున్నందుకు ప్రభా నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చగలం ప్రభా. నైనా కేవలం మా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీకు స్తుతులు అర్పించుచుండగా మా స్తుతులు మీరు అందుకోండి ప్రభా. నైనా అవును ప్రభా, మా దగ్గర ఏముంది ప్రభా, మాకేమున్నది మీరిచ్చిందే ప్రభా. నైనా సమస్తము మీరిచ్చిందే ప్రభా. నైనా యేసయ్యా నీ కృపలో తండ్రి నైనా మాకు అన్ని ఇచ్చిన దేవుడు నువ్వే తండ్రి ప్రభా. ఈ లోకంలో తండ్రి ప్రభా ఎవరు ఉన్నా లేకున్నా ప్రభా నైనా యేసయ్యా నీవుంటే మాకు చాలు తండ్రి ప్రభా. నైనా మేము బ్రతుకుతాం తండ్రి ప్రభా. నీ కృప లేకపోతే తండ్రి ప్రభా ఒక్కొక్క క్షణం కూడా మేము బ్రతకలేం యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కనుదృష్టి మాపై లేదంటే ప్రభా నైనా మేము ఈ పాటికి ఏమైపోదుమో ప్రభా. నైనా యేసయ్యా నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి మమ్మల్ని బ్రతికించి ప్రభా నైనా కేవలం నిన్ను ఆరాధించే బిడ్డలుగా వచ్చినందుకు ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాల సమయంలో ప్రభా నైనా మా స్థుతులు మీరు అందుకొనదగిన దేవా, నీకే స్థుతులు. మా స్థుతులు మీరు అందుకొనమని అడుగుచున్నాం ప్రభా నైనా. మా స్థుతులపై మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభా నైనా. మా మందిరం చుట్టూ ప్రభా నీ దేవతలు కావలి ఉంచమని అడుగుచున్నాం ప్రభా నైనా. యేసయ్యా ఎటువంటి దుష్ట శక్తులు దురాత్మ సమూహాలు ప్రభా మా సన్నిధిలో ప్రవేశించకుండా కాచి కాపాడండి ప్రభా నైనా. మా సన్నిధి ఆవరు చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కావలి కాయమని అడుగుచున్నాం ప్రభా నైనా. యేసయ్యా పాటల ద్వారా ఇంతవరకు నిన్ను స్తుతించి ఉన్నాం ప్రభా నైనా. నీకే స్తుతి, నీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభా నైనా నీకే చెల్లిన కాక యేసయ్యా ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇక ముందు నా ఆరాధనలో మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా నైనా. నీ దైవ సేవకునికి నోటికి పోరుగా ఉండి ప్రభా నైనా నీ జీవ జలుపు మాటలు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నైనా. నీ వాక్యములోని ప్రభా సత్యాలు మేము తెలుసుకుని ప్రభా నైనా వాటిని మా హృదయంలో భద్రపరచుకోవడం నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచండి ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా నైనా. ఆన్లైన్ లో వింటున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా. ఈ ఆరాధన ప్రభా అనేక ఆత్మలు బలపడడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అనేక మంది ప్రభా మారడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీవే పరిశుద్ధుడు నిజమైన దేవుడు అని తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రభా నాయన. ప్రతి ఒక్కరూ మారడానికి నీ సహాయం దయచేయండి ప్రభా నాయన. రాబో కాలంలో ప్రభా నాయన అంత్య దినములో ఉంటుండగా ప్రభా నాయన నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకుని ప్రభా ప్రతి ఒక్కరూ నీ రక్షణలోకి రావడానికి ప్రభా నాయన నీ సహాయం దయచేయమని అడుగుతూ ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ఇచ్చిన స్తుతి ఆరాధన పాదాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంతవరకు మనం పాటల ద్వారా స్తుతి ఆరాధనల ద్వారా మన ప్రభు అయిన దేవాది దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచున్నాం. ఇప్పుడు కొద్దిసేపు దైవ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దైవ వాక్యము ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన. సర్వకృపానిదేవు మా ప్రియ ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా,
ఈ యొక్క ఆదివారపు దినమున తండ్రి ప్రభా, నీ ప్రియ బిడ్డలకు ఏ విధమైన ఆహారం కావలసి ఉన్నదో వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయండి ప్రభా. మా నోటికి మీరు బోరగా ఉండి మీరే మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయండి. వాక్యం విరుచున్న అనేక మందిలో ఈ వాక్యాన్ని ఫలింపజేసి తండ్రి ప్రభా, వారు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, తద్వారా తండ్రి ప్రభా నీ యొక్క పరమ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ యొక్క కృపా కాపుదల మెండుగా దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకునమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటంటే పరలోక రాజ్యం. చెప్పండి అందరూ. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం కావాలంటే మనం ఏమి చేయాలి? ఏమి చేస్తే మనకి పరలోకం లభిస్తుంది? మనము క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఎంతో కాలంగా ప్రభువును ఆరాధిస్తూ దినదినము దైవ సన్నిధిలో గడుపుతూ క్రమం తప్పకుండా ఆరాధనకు అటెండ్ అవుతూ ఉన్నాం. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? దేనికోసం చేస్తున్నాం? మన అవసరాలు తీరడం కోసమా? లేకపోతే పరిపూర్ణ ఆరోగ్యం కోసమా? లేదా బిడ్డలకు వివాహాల కోసమా? లేదా మనకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడానిక మన ప్రభు దగ్గరికి వచ్చేది? మన నిరీక్షణ ఏమై ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మన నిరీక్షణ, మన గమ్యము, మనం ఆరాధించు ఆరాధన దీనంతటికీ ఒకే ఒకటండి. ఏంటంటే చివరికి మనకి కావాల్సింది పరలోక రాజ్యం కోసం. ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం మనకి దక్కాలంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, ఆ దేవుడుండే మహిమ రాజ్యాన్ని మనమందరము స్వతంత్రించుకోవాలంటే అది ఒక చిన్న విషయం కాదండి, ఆషామాషి అంతకన్నా కాదు. చాలా కష్టతరమైన పని. నరకాన్ని సంపాదించుకోవాలంటే చాలా ఈజీ, మనంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మనం జీవిస్తున్న విధానము లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి లోకానుసారంగా జీవిస్తూ తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా నరకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించినట్లే. అలా కాకుండా నిత్య రాజ్యాన్ని, ఆ మహిమ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటించినట్లయితే ఒక క్రైస్తవుడిగా, దేవుని నమ్ముకున్న విశ్వాసిగా, లేదా ఒక సేవకుడిగా ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే నిత్య రాజ్యం దొరుకుతుందని మన ప్రభు అయిన దేవాదేవుడు అనేక మంది దేవుని యొక్క శిష్యులు కూడా అలనాడు దైవ గ్రంథంలో వాక్యానుసారంగా మనకు బోధించి ఉన్నారు. ఇందుకీ పరలోకం కావాలంటే ఏం చేయాలి? ఏ విధంగా మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలం? ఎవరికి ఈ పరలోకం దక్కుతుంది? ఏ విధమైన జీవితాన్ని జీవించిన వారికి ఈ యొక్క శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనేటువంటి కొన్ని విషయాలను మనం, ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ యోహాను భక్తుడు ప్రభు యొక్క రాజ్యం కోసం అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని మారు మనసు పొందుడని
యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసు ప్రభు యొక్క రాజ్యం కోసం, ఆయన యొక్క రాజ్యాన్ని సరళం చేయడానికి, ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి ముందుగా పంపబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఎవరంటే యోహాను భక్తుడు అనమాట. ఎవరండి? యోహాను భక్తుడు. ఈయన పరలోక రాజ్యం పొందాలంటే ఏం చేయాలో అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలట? మొట్టమొదటి పాయింట్, మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇప్పుడున్న ఈ మనసు నీకు సరిపోదు. ఈ లోక సంబంధమైన మనస్సు, ఈ లోకాశలతో, శరీరాశలతో నిండిపోయినటువంటి ఈ మనస్సుతో నీవు జీవిస్తూ నాకు పరలోక రాజ్యం కావాలంటే ఏమాత్రము దొరకదు అని యోహాను భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడట. అనేక మంది కూడా ఈయన బోధలకు ప్రభావితులై మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఇంకా చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ సెలవిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఏం సమీపమైందట? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం ఏమవుతుందట? సమీపముగా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవుని రాజ్యాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా జాగ్రత్త వినాలి. మొట్టమొదటి ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. లోక సంబంధమైన జీవితాన్ని పూర్తిగా దానికి స్వస్తి పలకాలి, దానికి సమాధి చేయాలి. ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితానికి సమాధి చేసి ఒక నూతనమైన జీవితాన్ని, అది వరకు నువ్వు త్రాగుతున్నట్లయితే దాన్ని మానివేయాలి, అబద్ధం ఆడుతున్నట్లయితే దాన్ని మానివేయాలి, వ్యభిచారం చేస్తున్నట్లయితే విడిచిపెట్టాలి, నీ పొరుగువారిని దూషిస్తున్నట్లయితే అది కూడా మానేయాలి. ఇలా నువ్వు చేస్తున్నటువంటి పాపపు నీచమైన కార్యములన్నిటినీ మాని వెనుకకు తిరిగి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. దానికి మారు మనసు అనే పేరు. ఏం పేరండి? మారు మనసు. ఇక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటండి? మారు మనసు పొంది ఉండాలి. మొట్టమొదటి ఏం పొంది ఉండాలి? అంత ముందు ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి ఒక కొత్త మనసు, కొత్త స్వభావము, నవీన స్వభావము ధరించుకోవాలి. ప్రభువులో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అది వరకు జీవిస్తున్నటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి పూర్తిగా. అలా విడిచిపెట్టి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటి అడుగు ఏంటంటే మారు మనస్సు. ఎవరైతే మారు మనస్సు కలిగిన జీవితాన్ని జీవిస్తారో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత సంపాదించిన వారిగా మొట్టమొదటిగా మనకి కనబడుతుంది. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతున్నట్టండి. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులు ఉదాహరణకి 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మందిలో అందరూ నీతిమంతులే, 100 మంది కూడా. ఆ 100 మందిలో ఎవరైతే మారు మనసు అక్కర లేకుండా 99 మంది జీవిస్తున్నారు కానీ వారు నీతిమంతులు, ఒక్క పాపి మారు మనసు పొందితే
పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం కలుగుతున్నట్టండి. ఈ 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే కూడా అధికమైన సంతోషం కలుగుతుందంట. ఎవరి విషయంలో? ఒక్క పాపి మారు మనసు పొందితే ప్రభు అట పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం పండుగ చేసుకుంటారట. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటగా ఏం కావాలి? మనకి మారు మనసు కావాలి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. చూడండి, పాపములు తుడిచివేయబడాలి. అది వరకు నువ్వు చేసినటువంటి అనేకమైన నీచమైన కార్యములు, పాపపు కార్యములు, ఇవన్నీ తుడిచివేయబడాలంటే వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఈ 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక్క వ్యక్తి మారు మనసు పొందినట్లయితే పరిపూర్ణమైన సంతోషము, ఆనందము కలుగుతుందని, పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదే విధముగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏమని వ్రాయించారంటే, దేవుడు పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. ఏం తుడిచివేయబడి నిమిత్తం? పాపములు. నీవు నేను చేసిన మన పాపములన్నీ తుడిచివేయబడాలంటే ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో దేవుడు మన పాపాలని తుడిచివేస్తాడని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. మొట్టమొదటగా మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి కావాలంటే మొట్టమొదట అర్హత ఏంటంటే అది మారు మనసు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే పాప క్షమాపణ. ఏంటండి? పాప క్షమాపణ. పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి కావాల్సినటువంటి రెండవ అర్హత ఏంటంటే పాప క్షమాపణ. ఏంటండి? పాపములన్నీ దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. తర్వాత పాప క్షమాపణ పొందాలి. మనం చేసినటువంటి తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నేను పాపని, పలానా సమయంలో ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మన పాపాలని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకి ఏం దయచేస్తారండి? పాప క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అంతటా అతడు వచ్చి, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటిస్తూ ఉన్నారట యోహాను భక్తుడు. ఈ పాప క్షమాపణ నిమిత్తం, మారు మనస్సు నిమిత్తము అనేక మార్లు అనేక చోట్ల యోహాను భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని రాజ్య సువార్తని. ఆనాటి కాలంలో చాలా విరివిగా ప్రకటిస్తున్న గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త యోహాను భక్తుడు అన్నమాట. ఈయనేమంటున్నాడంటే పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలట? మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందాలట. ఏం పొందాలి? మొట్టమొదట మారు మనసు పొందాలి. రెండవది పాప క్షమాపణ పొందాలి. ఎప్పుడైతే ఈ పాపాలని దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టామో ప్రభు మన పాపాలన్నీ కూడా ఏం చేస్తారండి? క్షమించి వేస్తాడు. పాపములు క్షమించే అధికారము ఈ లోకంలో ఎవరికైనా ఉందా చెప్పండి అంటే ఎవరికీ లేదు. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనేకులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా పాపము చేసిన వాడిని శిక్షించడానికి లేదా
సంహరించడానికి మాత్రమే వాళ్ళు దేవులుగా ఉన్నారు. యేసు ప్రభువారు మాత్రమే పాపాలను క్షమించడానికి, పాపిని రక్షించడానికి, ఎవరైతే పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో వారు ఎంత పాపులైనా ఎంత ద్రోహులైనా సరే వారిని క్షమించడానికి మన ప్రభువారు సిద్ధంగా ఉన్నారన్నమాట. పాప క్షమాపణ పొందాలి. మరొక వాక్యం మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 10:43 ఈ విధంగా వ్రాయబడింది. చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. ఇందులో క్లియర్ గా మనం చూసినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు. పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకుంటే సరిపోలేదు, యేసు ప్రభు దేవుడని నమ్మాలి. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును. ఏ నామం మూలముగా? యేసయ్య నామంలోనే పాప క్షమాపణ కలుగు. ఎప్పుడైతే నువ్వు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ప్రభువు, ఆయన లోక రక్షకుడు, ఆయన నీ పాపాలను క్షమించగల సమర్థుడు, నీకు నిత్యరాజ్యం దయచేయడానికి ఆయన మాత్రమే సమర్థుడు అని నువ్వు నీ హృదయంలో విశ్వాసం ఉంచి ఆయనను మీద పరిపూర్ణమైన నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉన్నావో నీకు పాప క్షమాపణ ఆ విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. మరొక వాక్యం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 26:18 చూడండి. 26:18 నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ దొరుకును. పాప క్షమాపణ చూడండి, ఎక్కడి నుంచి? చీకటిలోంచి వెలుగులోకి రావాలి. అది వరకు జీవిస్తున్న ఆ జీవితంలోంచి, పాప జీవితంలోంచి, ఆ చీకటి జీవితంలో నుండి ప్రభువు యేసు ప్రభు అనే వెలుగు జీవితంలోనికి మీరు వచ్చినట్లయితే మీకు ఏం కలుగుతుందట? పాప క్షమాపణ కలుగుతుంది. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నామండి? పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే మారు మనసు పొందాలి. రెండవది పాప క్షమాపణ పొందాలి, పాపాలను ఒప్పుకోవాలి, యేసు ప్రభు దేవుడని లోక రక్షకుడని స్వయంగా అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు అంతేకాకుండా చీకటిలోంచి ఈ జీవ మార్గంలోనికి, సత్యములోనికి రావాలి. అలా రావడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఈ పాపాలను కూడా క్షమించబడతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం కావాలంటే ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ ఒక విశ్వాసిగా, ప్రభు నమ్ముకున్న బిడ్డగా ఏదో పేరుకి నేను వెళుతున్నాను, సంఘానికి వస్తున్నాను, పోతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను అంటే కాకుండా ఈ అర్హతలు నువ్వు పొందుకున్నట్లయితే, నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆయన నిత్య రాజ్యాన్ని నీకు దయచేస్తాడు. పరలోకం కావాలంటే మొట్టమొదటి ఏం కావాలి? మారు మనసుకు కలిగి ఉండాలి. రెండవది పాప క్షమాపణ కలిగి ఉండాలి. ఆయన విశ్వాసం ఉంచాలి. ఇక మూడవది చూసుకున్నట్లయితే, మూడవది ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? బాప్తిస్మం తీసుకోవాలి. మార్కు సువార్త 1:9 చదవండి. మార్కు సువార్త. ప్రభు మన అందరికీ కూడా ఒక మాదిరి ఉంచారు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఏం తీసుకున్నాడండి ఆయన? ప్రభువు కూడా ఒక మాదిరి జీవితాన్ని జీవించారు ఈ లోకంలో, మాదిరికరమైన జీవితాన్ని. ఒక వ్యక్తి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలండి?
పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే మూడవదిగా బాప్తిస్మం కూడా కావాలి. యేసు నామములో బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. మార్కు సువార్త 16:16 చూడండి. మార్కు సువార్త 16వ వచనంలో కూడా ఒక దేవుడు ఒక గొప్ప మాట రాయించి ఉన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఎవరైతే నమ్ముతారో, నమ్మడం కాకుండా ఏం చేయాలట? బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరించావు, సరిపోదు. అంతటితో ఏం చేయాలి? మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారని దైవ గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మొట్టమొదట మారు మనసు పొందాలి, రెండవది పాప క్షమాపణ పొందాలి, ప్రభువుని దేవుడిని ఒప్పుకోవాలి, మూడవదిగా చూసినట్లయితే మనం బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు దేవుడని విశ్వసించాలి, బాప్తిస్మం తీసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. ఏ నామములో పొందాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏ నామములో? మారు మనసు పొంది. ఏం పొందాలి? మారు మనసు పొంది. దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు. ఒక్కడా చెప్పండి? ఒక్కడు కాదు, అందరూ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వారు కూడా ఏ నామములో బాప్తిస్మం పొందాలట? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరేం పొందుతారు? పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందుకుంటారని స్పష్టంగా రాయించున్నాడు దేవుడు, దేవాది దేవుడు. పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారట. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందడం ద్వారా, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు నామం అంటే చాలా మంది అంటారు యేసునామములో బాప్తిస్మం ఇంకేం లేదని, త్రిత్వం లేదంటారు. అలా కాదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోవాలి. యేసునామములో, యేసులో కూడా తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు. కాబట్టి ఈ 3 విషయాలు కలిగి ఉండాలి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా చూడండి, 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. అదే 2వ అధ్యాయం 41వ వచనం చదవండి. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. చాలా మంది ఈరోజు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, దైవ సన్నిధికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ బాప్తిస్మం తీసుకోవట్లేదు. బాప్తిస్మం తీసుకోవాలి. దేవుడు చెప్పింది స్వయంగా ప్రభు అయిన దేవాది దేవుడే యోహాను గారి చేత బాప్తిస్మం పొందారు. నీతి యావత్తు ఇలా జరగాల్సింది అని చెప్పి మనకి మాదిరించిపోయారు ప్రభు అయిన దేవాది దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందిన తర్వాత, పాపములు ఒప్పుకున్న తర్వాత, ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు దేవుడు అని నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన పని అంటే బాప్తిస్మం కూడా తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఎవడైతే నమ్మకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటాడో వాడు నశించిపోతాడని చెప్పి దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే ఆ రోజునట అతని వాక్యం అంగీకరించిన వారందరూ ఏం చేశారట? బాప్తిస్మం పొందారు. ఆ దినము ఇంచుమించు ఎన్ని మంది? 3,000 మంది చేర్చబడ్డారట. 3,000 మంది బాప్తిస్మం పొందుకున్నారు. పేతురు గారు 3,000 మంది బాప్తిస్మం ఇచ్చినట్లు కనబడుతుంది. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి పరలోక రాజ్యం కావాలంటే. ఇంకా చూసినట్లయితే 4వదిగా రక్షణ పొందాలి. ఏం పొందాలండి?
రక్షణ పొందాలి. చూడండి లోకసువార్త 19:9 అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పండి? జక్కయ్యతో. ఇప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావు, అప్పుడే నీ హృదయంలోకి వస్తుందండి రక్షణ కలుగుతుంది, రక్షణ కార్యం నీ హృదయంలో జరుగుతుంది. జక్కయ్య ఇంటిలోకి ఏమొచ్చింది? అక్కడ రక్షణ వచ్చింది. జక్కయ్య గారు ఎవరైనా సువార్త ప్రకటించారా చెప్పండి? ఇప్పుడైతే ప్రభువుని చూడాలి, ప్రభు ఎలా ఉంటారో చూడాలి అటువంటి ఎప్పుడైతే ఆశ ఆయన హృదయంలో దేవుడే కలుగు చేశాడు కాబట్టి ఆశను నెరవేర్చి దేవుడు అతని పాపాలు క్షమించి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని దేవాది దేవుడు సెలవిచ్చి అతనికి రక్షణ దయచేశాడు అనమాట. రక్షణ దయచేశాడు. వారి కుటుంబ వారందరూ కూడా రక్షింపబడ్డారు. జక్కయ్య ఇంటికి రక్షణ దేవుడు తీసుకొచ్చాడు అనమాట. ఎప్పుడైతే జక్కయ్య హృదయంలోనికి ప్రభు అయిన దేవాది దేవుడు ఆహ్వానించాడో, ఆయన ఇంటిలోకి ఆయన అడుగు పెట్టడంతోనే ఆయన హృదయం మారిపోయింది, ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. తన పాపాలను ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు. యేసు ప్రభు వారు జక్కయ్య యొక్క పాపాలు క్షమించారు, మారు మనసు పొందుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని గొప్ప తీర్పు పొందాడు ప్రభువారి ద్వారా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి రక్షణ పొందుకోవాలి. నీ హృదయంలో ఒక గొప్ప రక్షణ కార్యం జరగాలి. చూడు అపోస్తలుల గారు 2:21 చదవండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. ఇక రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? ప్రభువు నామములో ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో? యేసు నామంలోనే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకున్నావు, పాప క్షమాపణ పొందుకున్నావు, ప్రభు అయిన దేవాది దేవుడు నీ సొంత రక్షణగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నావో, తర్వాత నీ హృదయంలో ఏం జరుగుతుందండి? రక్షణ కార్యం జరుగుతుంది. ప్రభు నామమును బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు రక్షింపబడతావు. జక్కయ్య రక్షింపబడ్డాడు, అదే విధంగా నీవు కూడా రక్షింపబడాలి. ఈ పరలోకం కావాలంటే రక్షణ పొందాలి, రక్షణ కార్యము నీ జీవితంలో జరగాలి. అపోస్తలుల 2:47 చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో? ప్రభు యొక్క శిష్యులతో. ఎవరైతే రక్షణ పొందుతూ ఉన్నారో అనుదినము ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచు, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరైతే రక్షణ పొందుతూ ఉంటారో ఆ యొక్క శిష్యులతో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి గుంపులో దేవుడు వారిని ఉంచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. రక్షణ పొందే వారి గుంపులో ఉండాలన్నమాట. ఏ గుంపులో ఉండాలి? పాపం చేసే వారి గుంపులో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం నరకానికి వెళ్ళిపోతాం. రక్షింపబడిన గుంపులో ఉండాలి. జక్కయ్య ఏ గుంపులో ఉన్నాడు? రక్షింపబడిన వారి లిస్ట్ లో ఉన్నాడు. ఆయన పేరు. నీ పేరు ఎక్కడుంది? నువ్వు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ క్షణం నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించుకో. ఎంతో కాలంగా దేవుని నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు. నీ ఈ క్షణం చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రభు దగ్గరికి వెళ్తాను అనే ధైర్యం నీకుందా? ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలని. ప్రభువు ఈ క్షణం నేను చనిపోతే ఆయన రాజ్యానికి నేను డైరెక్ట్ గా వెళ్తాను, ఆయన నన్ను పరలోకంలోకి చేర్చుకుంటాడు అన్నటువంటి నమ్మకం నీకు కలగాలి. నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. ఆయనలో దినదినము వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉండాలి. యోబు గారు ఏం చేశారండి?
ఎక్కడైనా పాపములు జరుగుతుందేమో అని చెప్పి దినదినము కూడా ఆయన కుటుంబంతో కలిసి కూడుకుని పాపాలను ఒప్పుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉండేవారండి యోబు గారు. బలి అనిపిస్తూ ఉండేవాడు. ఎందుకని పాపక్షమాపణ పొందుకుంటూ ఉండేవాడు అనమాట. నాలుగవది ఏంటి చెప్పండి? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందేవారు గుంపులో మనం అందరూ ఉండాలి. అపోస్తలుల 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. రక్షణ పొందాలంటే ఎవరి వల్ల కలగదండి. ఎవరి వల్ల కలగదు రక్షణ. ఏ నామంలో కలుగుతుంది? మరి యేసు నామంలోనే రక్షణ. యేసు నామంలోనే. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఈ లోకంలో అనేక మంది రకరకాల పేర్లు పెట్టుకుని రకరకాల నామంలో పూజలు చేస్తూ రకరకాల దేవుళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వ్రాయబడి ఉంది, నా సొంత మాటలు కాదు, మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం వలన మనం రక్షణ పొందలేము. ఏ నామంలో రక్షణ లేదండి. యేసు నామంలోనే మనం రక్షణ పొందాలి. యేసు ద్వారా రక్షణ. యేసు ద్వారా మనం రక్షణ పొందుతుంటే ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఆషామాషి కాదండి. ఎవరు పడితే వారు పరలోక రాజ్యం వెళ్ళరు. సంఘంలో ఆరాధిస్తున్న వారందరూ కూడా పరలోక రాజ్యం వెళ్తారన్న గ్యారంటీ ఎవరికి లేదు. ఎవరు మరి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదట. దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు హృదయం కలిగి ఉండాలి, అవతల వారిని క్షమించే హృదయం కలిగి ఉండాలి. అలాంటి మనసును కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యం నీదే అని దేవుడు సెలవిస్తున్నాడు. కొండమీద ప్రసంగంలో మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం కావాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే మనం మారు మనసు పొందాలి. రెండవది పాపక్షమాపణ పొందాలి. మూడవది బాప్తిస్మం తీసుకోవాలి. నాలుగవది రక్షణ పొందాలి. ఐదవది దీన మనసు కలిగి ఉండాలి. ఏ మనసు? దీన మనసు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించాలి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడండి. శాస్త్రుల నీతి కంటే, చాలా మంది శాస్త్రులు నీతిమంతులు, మేమే నీతిమంతులు అనుకుంటారు. శాస్త్రులు పరిశీలు కూడా మేమే గొప్ప నీతిమంతులు, మాకంటే నీతిమంతులు లేరు అనుకుంటారు. యాజకులు, శాస్త్రులు, పరిశీలు వీరు నీతిమంతులను వారు అనుకుంటున్నారు. కాదు, వారి నీతి కంటే, వారందరి నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల, అంటే వారందరి నీతి కంటే, వారు కలిగిన నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి? చాలా ఎక్కువ, హై స్థాయిలో ఉండాలి. అత్యధికమైన నీతి నువ్వు కలిగి ఉంటేనే గాని నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. స్పష్టంగా దేవుడే తెలియజేస్తున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు, ప్రవేశింపలేరు అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో మార్పు చెందాలి. నీ హృదయాన్ని పూర్తిగా ఆయనకి సమర్పించుకోవాలి. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవాలి. మారు మనసు పొందాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. లోక జీవితానికి స్వస్థ పలకాలి. లోకానుసారమైన జీవితానికి సమాధి చేయాలి. ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉండాలి.
దీన మనసు కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఆ యొక్క దేవరాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. నేను ముగిస్తా త్వరగా. ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూడండి, పరలోకం ఎవడు ప్రవేశిస్తాడో దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువా 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 నువ్వు సన్నిధిలోకి వచ్చి ఎంత అరిచినా నీకు పరలోకం దక్కదు. నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. మరి ఎవరు చేరతాడు పరలోక రాజ్యం? నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి ఏదైతే చెప్పాడో, నా తండ్రి ఎటువంటి ఆజ్ఞలు మీకు ఇచ్చాడో, నా తండ్రి ఏ విధంగా మిమ్మల్ని జీవించమన్నాడో, ధర్మశాస్త్రంలో ఏ విధమైన ఆజ్ఞలు ఉన్నాయో వాటి ప్రకారము మీరు జీవించినట్లయితే, వాటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే, అనుసరించినట్లయితే వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు తప్ప ప్రభా 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 అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యం నువ్వు ఏ మాత్రం వెళ్ళవు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజు నువ్వు ఆయన న్యాయస్థానంలో న్యాయ నిర్ణేతగా కూర్చున్నప్పుడు, దేవాది దేవుని ముందు నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నువ్వు మంచి క్రియలు చేస్తే ఈ లోకంలో సన్మార్గంలో నడిస్తే నీకు ఆ నిత్యరాజ్యం దయచేస్తాడు. నువ్వు చెడ్డ కార్యం చేస్తూ, అసహ్యకారం చేస్తూ, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తూ, ఆయన్ని బాధ పెడుతూ, దినదినం ఆయన సిలివేస్తూ ఉన్నట్లయితే నీకేం దొరుకుతుందండి? చివరికి నరకానికి నువ్వు పాత్రుడు అయిపోతావు. ఆ రోజు నువ్వు అంటావు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు, ప్రభువా నేను నిన్ను గురించి అద్భుత కార్యాలు చేయలేదా? నిన్ను గురించి స్వస్థత కార్యాలు చేయలేదా? నీ గురించి నిన్ను ప్రార్థన చేయలేదా? నీ గురించి నేను దినదిన ఉపవాసం ఉండలేదా? ఎంతో మంది, కొన్ని లక్షల మందికి నేను వాక్యాన్ని చెప్పలేదా? ఎన్నో ఉపవాస గుణాలు పెట్టలేదా? ఎంతో మందికి భోజనాలు పెట్టలేదా? ఎంతో మందికి బాప్తిస్మం ఇవ్వలేదా అని నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడుస్తావు ఆయన సముఖంలో. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వెవడో నాకు తెలియదు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చెప్పండి. నువ్వెవడో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఎందుకు ఇంకా నీ జీవితం? మరి జీవితం ఎందుకు? ప్రభు నిన్ను ఎవడో తెలియదంటే ఇంక నీకు ఇన్ని సంవత్సరాలు నీ భక్తి ఏమైపోయినట్లు వృధా. ఇంతకాలం నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు అంటే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించకపోతే నీ జీవితం వృధా. నీ జీవితానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు. ఈనాడు చూసినట్లయితే అనేక మంది విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ డాంబికమైన జీవితాన్ని జీవిస్తున్నారు. డాంబికమైన జీవితాన్ని, ముఖస్తుతి. విశ్వాసులైతే దైవ సేవకులనే పూజిస్తూ ఉన్నారు. మా హృదయంలో దైవ సేవకుల మీద ఉన్నంత ప్రేమ, భక్తి దేవుని మీద కనబట్టలేదు. ఎల్లప్పుడూ మా సేవకుడు మా అయ్యగారు అంటూ అయ్యగారిని పొగడ్తలతోనే సరిపోతుంది తప్ప దేవుని పొగిడేవాడిగా లేరు, దేవుని స్తుతించేవాడిగా లేరు. దైవ సేవకులు స్తుతించేవారు, దైవ సేవకులు ఒక విగ్రహారాధనగా భావిస్తున్నారు. అనేక మంది మాట్లాడితే దైవ సేవకుల గురించి మాట్లాడతారు తప్ప దేవుని మాటలు చెప్పరు, దేవుని గురించి మాట్లాడరు. అలాంటి వారి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే చేస్తాడో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం దొరుకుతుందని దేవత దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా ఉండాలంటే చిన్న బిడ్డల లాంటి హృదయం కలిగి ఉండాలి. చిన్న పిల్లలు చూడండి, వారికి ఎటువంటి కపటము గాని, మాయ గాని, పాపము గాని, ద్వేషం గాని, పగ గాని, అసూయ గాని ఏమీ తెలియదు వారికి. పసిపిల్లలు
వారి హృదయంలో ఎటువంటి కల్మషం ఉండదండి. వారి పెడితే తింటారు, కొడితే ఏడుస్తారు, అంత తప్ప అంతకు మించి వారికి ఏమి తెలియదు. మీరు మార్పు నుండి ఏం పొందాలట? మార్పు. చేంజ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఈ యొక్క జీవితాన్ని మార్చుకుంటావో, ఆ చిన్న బిడ్డలాంటి హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎవరైనా నిన్ను దూషించినప్పుడు ఏం చేస్తావండి? చిన్నపిల్లలు ఏమంటారు? ఆ తిట్టే వరకు వారికి ఏం అర్థం కాదు, నవ్వుతారు. వారికి ఏం తెలియదు, నవ్వుతారు అనమాట. అలాంటి హృదయం కలిగి ఉండాలి. చిన్న బిడ్డల లాంటి హృదయాలను కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో నిశ్చయంగా ప్రవేశిస్తావు. అలాంటి హృదయాన్ని కలిగి ఉండలేదంటే, చిన్నపిల్లల లాంటి హృదయమును మీరు కలిగి ఉండలేదంటే పరలోక రాజ్యం మీరు పొందుకోలేరు. ప్రభు వారి చిన్నపిల్లలు వస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారు? వారిని ఆటంకపరిచారు. దగ్గరికి వస్తుంటే వద్దు పొండి రావద్దు అని చెప్పేసి వారిని దూరంగా నెట్టేస్తున్నప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే, వారు నా దగ్గరికి రానియండి, వారు నా దగ్గరికి రానియండి. ఎందుకు వారిని ఆటంకపరుస్తున్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎవరైతే ఇలాంటి చిన్నపిల్లల లాంటి హృదయము మనసు కలిగి ఉంటారో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే ఆయన తండ్రి చిత్త ప్రకారము, ఆయన ఆజ్ఞానుసారము నడుచుకోవాలి. మార్పు పొంది చిన్న బిడ్డ లాంటి హృదయం కలిగి ఉండాలి. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:19 చదవండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించేవాడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. చూడండి, అనేక మంది దేశకులు బోధిస్తూ ఉంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఈ ఆజ్ఞలను గైకొనాలి అని బోధిస్తుంటారు. కానీ వారు మాత్రం ఈ ఆజ్ఞలు పాటించరు. ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైనది ఒకటైనా సరే మీరి పాటించకుండా మనుషులకు అలాగు చేయ బోధించేవాడు ఎవడు? వాడు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉంటాడట. అల్పుడు. వాడు పాటించకుండా ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోకంలో గొప్పవాడు అనబడతాడు. నేనైనా సరే మీరైనా సరే మన ఇతరులకు బోధించేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని పాటించాలి. మనం పాటించి ఇతరులకు చెప్పాలి. అందుకే ప్రభు అంటాడు, నీ కంటిలో నలుసు పెట్టుకుని ఇతరుల కంటిలో దూరం, నీ కంటిలో దూరం పెట్టుకుని లేకపోతే ఇతరుల కంటిలో నలుసు ఎలా కనబడుతుంది? నీకు కనబడదు కదా. ముందు మన తప్పులు మనం సరి చేసుకోవాలి, తర్వాత ఇతరులను సరి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో, ఏ ఆజ్ఞను కూడా మీరకుండా ప్రభువు సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యపు వెలుగులో హృదయాన్ని సరి చేసుకుంటూ ఎవరైతే దినదినము వర్ధిల్లుతుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటారు. అంతేకాకుండా శాస్త్రుల నీతి కంటే పరుషుల నీతి కంటే మన నీతి అధికంగా ఉంటేనే పరలోక రాజ్యం. ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళడు. తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యం వస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 19:23 చదవండి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఇంకొకటి వేరే వాడికి కూడా పరలోక రాజ్యం దొరికే అవకాశం లేదు. ఎవడు వాడు? ధనవంతుడు. ఎవడైతే ధనం సంపాదించుకొని ధనాన్నే దేవుడిగా భావించుకుంటూ నిత్యము తన హృదయాన్ని ధనం మీదే కేంద్రీకృతం చేసుకుంటూ ఎవరైతే జీవిస్తారో వాడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటేనట సూది బెజ్జంలో ఉంటు దూరడం సులభం అట.
అసలు సూది పెంచి ఎంత ఉంటది, ఒంటి ఎంత ఉంటది? సూది ఎంత ఉంటది? సూది రంధ్రం చిన్నది ఉంటది. ఆ సూది రంధ్రంలో ఉంటే దూరగలదా? దూరలేదు. కానీ దూరగలదు. కానీ ఈ ధనవంతుడు గాని పరలోక రాజ్యాన్ని సంతరించుకోవడం అంటే అసంభవం, జరగదు. ఒకనొక సమయంలో ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, ప్రభా, నిత్యరాజ్యాన్ని సంతరించుకోవాలంటే నేను చేయాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించు అంటే, ఇవన్నీ నేను చిన్నతనం నుంచి నేను పాటిస్తున్నాను, ఇవన్నీ నాకు తెలుసు అంటే, నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? నువ్వు చాలా ధనవంతుడివి, నీకు చాలా ఆస్తి ఉంది, ఆస్తిని అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి, పేదలకు పంచిపెట్టేసి నువ్వు పంపించు అన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమైపోయాడంటే, మిగిలిన వ్యసన పడి అసహ్యించుకుని మరి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వెనక్కి. అంటే వాడికి డబ్బే కావాలి తప్ప నిత్యరాజ్యం వద్దనమాట. ఈనాడు అనేక మంది కూడా ధనమై పరిగెడుతున్నారు. డబ్బు లోకాశలు, ధన వ్యామోహంలో పడిపోయి ప్రభువును పక్కన పెడేసి పరలోక రాజ్యాన్ని చాలా తక్కువ చేసి నిరర్థకం చేస్తూ ఉన్నారు. చివరికి ఆ డబ్బు వారిని కాపాడలేదు, వారి ఆస్తి వారిని కాపాడలేదు. నిత్యరాజ్యం పొందుకోవాలంటే, పరలోకం పొందుకోవాలంటే నీ డబ్బు ఏమాత్రం అది ఉపయోగపడదు. నీకు డబ్బు కలిగి ఉంటే మంచిదే, కానీ అది ఏ విధంగా కలగాలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, లోకాసువార్త 12:21. లోకాసువార్త 12:21 దేవుడు సెలవిస్తున్నాడు ఏ విధంగా ధనవంతులై ఉండాలో. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండును. ఎవరిలో ధనవంతులై ఉండాలట? దేవుని వలన. నువ్వు ధనవంతుడయ్యావా? చాలా సంతోషం. ఎవరి వల్ల అవ్వాలి? దేవుని వలన. దేవుని వలన ధనం సంపాదించుకోవాలంటే దైవ సంబంధమైన ధనం కలిగి ఉండాలి నువ్వు. ఈ లోక సంబంధమైన ధనం కాదు. ఈ లోక సంబంధమైన ధనం ఏమంటే పాడైపోతుంది, చిమ్మెట్లు పట్టేస్తే, తుప్పు పట్టేస్తుంది. ఇది నీతో రాదు, నాశనమైపోయేది, క్షయమైనది ఈ లోక ధనం. కానీ అక్షయమైన ధనం ఉంది, దేవుడిచ్చే ధనం. దేవుని ఎడల ధనవంతులై ఉండాలట. ధనవంతులు చాలా మంది ఉన్నారు, తమ కొరకే సమకూర్చుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, తన కొరకే సమకూర్చుకుని తన ప్రాణంతో తిను తాగు సుఖించుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయాడండి? చనిపోయాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ రాత్రి కాల సమయంలో. సుఖించు తిను త్రాగని ఎంతగానో తన ప్రాణాన్ని హెచ్చించుకున్నాడు. కానీ దేవుడు తన ప్రాణాన్ని ఆ రాత్రి తీసేసుకుని, నువ్వు సిద్ధపరిచినవని ఎవరో అడిగితే వెర్రివాడా అన్నాడు దేవుడు. వెర్రివాడా. కాబట్టి ధనవంతులకు కూడా దేవుని రాజ్యం దొరకదు ఆ దేవుడికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యం కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే చిన్న విషయం కాదండి. నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం సంపాదించుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే, ఈ విధంగా ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా తెలియజేసిన ఆజ్ఞలను, కట్టడాలను, అక్కడ రూల్స్ అవన్నీ కూడా నువ్వు పాటించినట్లయితే, యథావిధంగా ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క పరలోకాన్ని నువ్వు సంతరించుకుంటావు. చెప్పండి 5 విషయాలు. మొట్టమొదట మారు మనసు పొందాలి, రెండవది పాపక్షమాపణ పొందాలి, మూడవది బాప్తిస్మం పొందాలి, నాలుగవది రక్షణ పొందాలి, ఐదవది దీన మనసు కలిగి ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా ఎవరైతే, ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారని దేవుడు మనకి ఈ ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎవరైతే ఉంటారో పరలోక రాజ్యం వారు స్వతంత్రించుకుంటారని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు, నాకు, మనందరికీ తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, నువ్వు పరలోకం సంపాదించుకోవాలంటే, ఆ నిత్యరాలు సంపాదించుకోవాలంటే నీ జీవితం అంతా దారపోసిన ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోలేవు. ఎప్పుడైతే ఈ యొక్క దైవ గ్రంథంలో దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, వాక్యానుసారమైన నడక నువ్వు నడిచినట్లయితే, ఆయన నీతిని నువ్వు ధరించుకున్నట్లయితే, ఆయన రక్షణ నువ్వు ధరించుకున్నట్లయితే, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది
బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభువు దేవుడని నీ హృదయంలో అమితమైన విశ్వాసం కలిగి ఉండి నీ సహోదరుని ప్రేమించి దీన మనసు కలిగి ఆయన ఆజ్ఞల అన్నిటినీ నువ్వు మేరకుండా తప్పకుండా పాటించినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ రాజ్యం మీకు ఆశావాసిగా దొరకదు. నరకం దొరకాలంటే, నరకం సంపాదించుకోవాలంటే, నరకానికి నువ్వు వెళ్ళిపోవాలంటే చాలా ఈజీ, సులభం. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే తప్పకుండా నువ్వు డైరెక్ట్ గా నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే చాలా క్రమశిక్షణ, సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయముగా యథార్థముగా నీ జీవితాన్ని ప్రభువులో కొనసాగిస్తేనే గాని ఇక పరలోక రాజ్యం నువ్వు పొందుకోలేవని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఉంచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క నిరీక్షణ ఏమిటి? మన గమ్యస్థానం ఏమిటి? ఈ లోకంలో మనం కొంతకాలం మట్టుగా మనం జీవిస్తాం. కాబట్టి ఈ శరీరం మన్నే, కాబట్టి తిరిగి మన్నైపోతుంది. కాబట్టి ఈ ఆత్మను ఎవరైతే మనలో ఉంచాడో అక్కడికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో మనం స్వతంత్రించుకోవాలంటే ఇంతవరకు మనం చెప్పినటువంటి ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారందరూ తప్పకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, సభా కృపానదీకు మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు తండ్రి ప్రభువా, నీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన అర్హతలు కలిగి జీవించాలి, ఈ లోకాన్ని ద్వేషిస్తే కానీ నా రాజ్యాన్ని సంపాదించుకోలేవు, ఈ లోకానుసారమైన జీవితాన్ని సమాధి చేస్తే గాని రాజ్యాన్ని సంపాదించుకోలేవని అనేకమైన విషయాలు, ఏ విధంగా జీవిస్తే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామో మాకు స్పష్టంగా తేటగా తెలియజేసినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో వారందరికీ తండ్రి ప్రభువా, నీకు నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆశను వారికి దయచేయండి. వారి యొక్క పాపాలను క్షమించండి, మారు మనసు దయచేయండి, బాప్తిస్మం దయచేయండి, రక్షణ అనుభవాన్ని దయచేయండి ప్రభువా. దీన మనసు దయచేయండి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని, ఆజ్ఞలు పాటించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభు. యథార్థమైన జీవితాన్ని దయచేయండి. ఈ లోకంలో జీవిస్తున్నావు కానీ లోకంలో ఉన్న మలినాన్ని అంటించుకోకుండా ఈ మాలిన్యమైన జీవితాన్ని మాకు అంటకుండా తండ్రి ప్రభావం నిత్యము కాపాడండి ప్రభా. నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేయండి ప్రభు అని పిలిచే ప్రతి వాడు నీ యొక్క రాజ్యానికి చేరుకోలేరు. కానీ ఎవరైతే తండ్రి చిత్తము నెరవేరుస్తారో వారు మాత్రమే నీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని నీ యొక్క గ్రంథంలో వ్రాయించున్నారు తండ్రి ప్రభా. నీ చిత్తానుసారమైన జీవితాన్ని, ఈ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు తండ్రి ప్రభు. మాకు తండ్రి ప్రభు నీ రక్షణానుభవం దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, రక్షించండి, ఆశీర్వించండి ప్రభు. ఎవరైతే వాక్యాన్ని ఉంటున్నారో వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి ప్రభు. ఒక నూతనమైన జీవితాన్ని వారికి దయచేసి నీ యొక్క పరలోక రాజ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ యొక్క పరలోక రాజ్యం తండ్రి ప్రభు సమీపించి ఉన్నది అని యొక్క వాక్యంలో తేటగా స్మరిస్తున్నావు తండ్రి ప్రభా. నీ యొక్క రాకడ కూడా రెండవ రాకడ సమీపమైంది ప్రభా. నీ యొక్క రాకడ ఆలస్యం చేస్తున్నావు అంటే ప్రభా. ఇంకొన అనేక మంది మారు మనసు పొంది ఇంకొన అనేక మంది రక్షింపబడాలని నీకు ఉద్దేశము ప్రణాళికే అయి ఉన్నది ప్రభు. అందుచేతనే మీరు రాకడను ఆలస్యం చేస్తున్నారు. మరికొందరైతే ఈ రాకడను తండ్రి ప్రభా వారు ఎగతాళి చేస్తూ తండ్రి ప్రభా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వారికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ నరకానికి పాత్రులుగా సిద్ధమవుతున్నారు ప్రభు. వారిని కూడా మీరు కాపాడండి. వారు కూడా మా ప్రియ సహోదరుడు తండ్రి ప్రభు, వారిని కూడా రక్షించండి. నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేయండి. మా నిరీక్షణ, మా గమ్యము నీ యొక్క రాజ్యం పొందుకోవడం ప్రభు, పరలోక రాజ్యం పొందుకోవడం ప్రభు. మనందరికీ ఆ రాజ్యం కావాలనే తండ్రి ప్రభు మేమందరం ఇక్కడ కూడిన ప్రభు. మా యొక్క గమ్యస్థానం పరలోకం తండ్రి. ఈ లోకంలో కొంతకాలం మేము జీవిస్తాం ప్రభు. మేము నిత్యము నీతో ఆనందించాలని, నిత్యము నీ సన్నిధిలో నివసించాలని, నిత్యము నీతో గడపాలని, నీతో ఆనందించాలని మా కోరిక తండ్రి ప్రభా. మా అందరినీ తండ్రి మా ఆరాధ్యం కొరకు మేము ఇప్పటి నుండి మా బ్రతుకులను సరి చేసుకుని, మా నడకను సరి చేసుకుని, మా జీవితాలను సరి చేసుకుని నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభా.
నీ కృపకలస్తం ఈ సంఘం చుట్టూ ఉంచండి, నీ బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా. అదేవిధంగా నన్ను నా కుటుంబాన్ని రక్షించండి, నీ యొక్క వాక్య భూమిలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి పిల్లలను దీవించండి, వారిని చదువులో వారి యొక్క భవిష్యత్తులో మీరు తోడు ఉండండి, ఆత్మీయ జీవితాన్ని దయచండి. మా బంధువులందరినీ దీవించి రక్షించండి, నా తల్లిదండ్రులు దీవించండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, తన బంధువులందరికీ మంచి ఆరోగ్యము, శక్తిని, బలము దయచేయండి. ఆత్మీయ జీవితంలో ఇంకా బలముగా ఎదగడానికి, నీకు రాజ్యానికి వారసులుగా ఉండడానికి అందరిని సిద్ధం చేయండి ప్రభా. ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి, నీ దయగలాస్తము అందరి వద్ద ఉంచండి. మా యొక్క ప్రార్థన మనవులు మీరు అంగీకరించి ప్రభా, ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని నమ్ముచు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు తెచ్చు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మానవులను క్షమించుము, శోధంలో నుండి కీలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, భారము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుల సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము నాకు, మాకు, మా అందరికి, నీ యొక్క దీనబిడ్డలందరికీ తోడేండి నడిపించి ఆ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ందరినీ తీర్చిదిద్దుతారని ప్రభువా. యేసు నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.